అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సంవత్సరానికి ఋతువులు ఎన్నో, వాటి లక్షణాలు ఏంటో, ఏ ఋతువు ఏ ఏ మాసాల్లో వస్తుందో తెలుసుకుందాం. సంవత్సరానికి ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. చైత్రము, వైశాఖ మాసాల్లో వసంత ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా కాస్తాయి, చెరువులు ఎండిపోతాయి, వడగాల్పులు వీస్తాయి. జ్యేష్ఠము, ఆషాఢ మాసాల్లో గ్రీష్మ ఋతువు వస్తుంది. వర్ష ఋతువు. వర్ష ఋతువులో వర్షాలు బాగా కురుస్తాయి, చెరువులు నీటితో నిండుతాయి, నదులు నిండుగా ప్రవహిస్తాయి. శ్రావణము, భాద్రపద మాసాల్లో వర్ష ఋతువు వస్తుంది. శరద్ ఋతువు. శరద్ ఋతువులో వెన్నెల బాగా కాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆశ్వయుజము, కార్తీక మాసాల్లో శరద్ ఋతువు వస్తుంది. హేమంత ఋతువు. హేమంత ఋతువులో మంచు పడుతుంది, చలి అధికంగా ఉంటుంది. మార్గశిరము, పుష్యమాసాల్లో హేమంత ఋతువు వస్తుంది. శిశిర ఋతువు. శిశిర ఋతువులో చలి ఎక్కువగా ఉంటుంది, చెట్ల ఆకులు రాలిపోతాయి. మాఘము, పాల్గొన మాసాల్లో శిశిర ఋతువు వస్తుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి.